ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు సాయంత్రం 5:33 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. అది ఎటువంటి వార్త, అది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే, వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో బంధాలు, అనుబంధాలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు, మీ యొక్క జీవితంలో సానుకూలమైన ఫలితాలనే ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. అలాగే మీ యొక్క కెరియర్ కి సంబంధించి, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే గృహిణులు ఉన్నారో, మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు అందబోతున్నాయి. అలాగే గృహిణులు ఎవరైతే కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారికి ఒక చక్కటి అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్నైతే గడుపుతారు. విహార యాత్రలకు వెళ్లే వారికి నూతన వ్యక్తి పరిచయం అనేది కూడా ఉండబోతుంది. అంటే మీకు మీ యొక్క ప్రయాణాల్లో నూతన వ్యక్తి పరిచయం అవుతారు. వారితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి మాత్రం ఒక చక్కటి శుభవార్త అందుతుంది. సాయంత్రం 5:33 తర్వాత ఈ చక్కటి గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంతకాలం నుండి మీరు పడిన శ్రమకు ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. ఖచ్చితంగా ఆ ఉద్యోగ అవకాశం మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళిక చక్కగా వేసుకుంటూ ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. గోమాతను సేవించండి. మీకు వీలైతే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. వీలు కానివారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీకున్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. సాయంత్రం 5:33 తర్వాత ఎటువంటి వార్త మీకు అందుతుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్